అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ప్రత్యంగిర దశమహావిద్య ఉపాసకులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సాధారణంగా మనం ఇంట్లో ఏదైనా పూజలు చేసినా, దేవాలయానికి వెళ్ళినా కూడా కొబ్బరికాయ అనేది ఖచ్చితంగా కొడతా ఉంటాం. అది మన ఆచారంలో ఇంకా మ్యాండేటరీ అన్నమాట. కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటి? అసలు ఎందుకు కొట్టాలి భగవంతుడికి? మంచి ప్రశ్న నాన్న. నారికేళం అంటాం సంస్కృతంలో, కొబ్బరికాయని నారికేళం అంటాం. దానికంటే ఇంకొక పేరు ఏంటంటే పూర్ణ ఫలం అని పేరు. పూర్ణ ఫలం. మిగిలినవన్నీ కూడా పూర్ణ ఫలాలు కాదా అంటే, మనం జస్ట్ తోలు వలిస్తే ఏదైనా చూడొచ్చు లోపల ఉండేటువంటిది. అవును. కానీ కొబ్బరికాయని కొడితే మాత్రమే లోపల ఉండేటువంటి పదార్థం ఏంటో తెలుస్తుంది మనకి. అవునా? మనకి నీళ్లు లోపల ఉంటూ మనం ముట్టుకోకుండా పవిత్రత కలిగినటువంటి నీళ్లు, కొట్టేంత వరకు మనం నీళ్లు ముట్టుకోవడానికి అవకాశం లేదు. అవునా? భగవంతుడు సృష్టితో ఒక రకమైనటువంటి ద్రవం, నీళ్లు దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. దాన్ని మనం దేవుడికి వాడటం అనేటువంటిది ఇది. అంటే అంతవరకు ఎవరు ముట్టుకోలేదు కానీ నీళ్ళని, ఎవ్వరు ముట్టుకోలేదు. అవి ఎప్పుడు పవిత్రంగానే ఉంటాయిగా. అవునా? కొబ్బరికాయ లోపల ఉండేటువంటి నీళ్ళు ఎప్పుడు పవిత్రమే. కాబట్టి పవిత్రత కోసం కొబ్బరికాయ కొట్టడం అనేటువంటిది ఒక అర్థంగా చెప్పుకోవచ్చు. అలాగే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనకి పైన 3 కళ్ళు ఉంటాయి. చూడండి, కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి. వీళ్ళెవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. త్రిమూర్త్యాత్మక స్వరూపంగా కొబ్బరికాయని కొట్టడం కావచ్చు, కలశాలకి వాడటం కావచ్చు చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఇంకా భౌతికపరమైనటువంటి అర్థం, ఇవన్నీ కూడా దైవికంగా ఉండేటువంటివి అయితే, భౌతికంగా ఇంకో అర్థం ఉంటుంది. ఏంటి అంటే, కొబ్బరికాయ పైన మనకి టెంకాయ ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. లోపల కొబ్బరి ఎలా ఉంటుంది? కొంచెం మెత్తగా ఉంటుంది. లోపల నీళ్లు ఉంటాయి. మనిషి అహంకారపూరితమైనటువంటి వాడికి పైన టెంకలాగానే వీడు కూడా మొత్తం అహంకారం గట్టిగా కమ్ముకొని ఉంది. అహంకారానికి చిహ్నం. అవునా? అహంకారంగా ఉన్నవాడు ఏం చేస్తాడా? నాకు తెలుసు అన్ని, అయితే ఏంటి, నువ్వు చెప్పేదేంటి అనే పరిస్థితిలో ఉంటాడు. అది ఎలా ఉంటుంది? టెంకెలాగా పైన ఉండేటువంటి కొబ్బరి ఇది ఉంటుంది కదా, చిప్ప లాంటిది. ఆ పైన ఉండే టెంకె ఏదైతే ఉంటుందో అది గట్టిగా ఉంటుంది. అలా మన అహంకారంతో మనం అలాగే ఉన్నాం. అహంకారాన్ని భగవంతుడు ముందు, నా అహంకారాన్ని నీ ముందు పగలగొట్టేస్తున్నా స్వామి, నాకు నీ ముందు ఎప్పుడు నేను నీకు దాసుడిని అని చెప్పడం కోసం కొబ్బరికాయ కొడతాం. ఈ 3 రకాల అర్థాలు ఉన్నాయి దీనికి కొబ్బరికాయ. అంతేకాకుండా నాన్న, కొబ్బరికాయ చాలా పవిత్రమైనటువంటి ఫలం మనకి, అందుకనే పూర్ణ ఫలం అంటాం. దాన్ని ఇట్లా పట్టుకోగానే చూడండి, చేతి నిండా ఉంటుంది చక్కగా. లోపల ఉండేటువంటివి మనం బయటకు ముట్టుకోలేము, కానీ లోపల మాత్రం చక్కగా అట్లానే ఉంటాయి, చేతి నిండా ఉంటుంది. ఏ ఫలము లేనప్పుడు అసలు ఇప్పుడు మనం ఇంకా ఈ అరటి పండ్లు, ద్రాక్షాలు, ఈ సీతాఫలాలు, మామిడి పండ్లు ఇవన్నీ ఇస్తున్నాం. కానీ పూర్వకాలంలో ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే పూర్ణ ఫలమే ఇచ్చేవాళ్ళు. అంటే కొబ్బరికాయ మాత్రమే తాంబూలంలో పెట్టి ఇచ్చేవాడు. ఫలం మీద ఫలం అని చెప్పి తప్పనిసరిగా మనం పూర్ణ ఫలమే భగవంతుడికి ఇవ్వటం కానీ, ఎవరికైనా బ్రాహ్మడికి ఇవ్వటం కానీ, ఎవరికైనా తాంబూలంలో కానీ తప్పనిసరిగా మనకు. అందుకనే మనకి వ్రతాల్లో కూడా 16 కొబ్బరి బొండాల వ్రతంలో ఒక వ్రతం ఉంటుంది స్త్రీలకి. 16 కొబ్బరి బొండాలు ఆడవాళ్ళకి, ముత్తైదువులకి ఇస్తారు ఆడవాళ్ళు. దాంట్లో ఏంటి, మిగిలిన వాటికి ఎందుకు లేవు అంటే, ముఖ్యంగా ఇది సంపూర్ణమైనటువంటిది, మన జీవితం కూడా సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పడం కోసమే పూర్ణ ఫలం మనకు రావాలి అన్న పూర్ణ ఫలాన్నే మనం దానంగా ఇవ్వాలి అని చెప్పేది కొబ్బరికాయ కొట్టడానికి ఉండేటువంటి పరమార్థం. గురుగారు, కొబ్బరికాయ కొట్టినప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి. ఒకవేళ కుళ్ళిపోయింది అనుకోండి, చాలా బాధపడతారనమాట. సెంటిమెంటల్గా ఏదో జరగబోతుంది అనర్థం అని చెప్పేసి, అలా భావించవచ్చా? కొబ్బరికాయ కొట్టడానికి అంటే కుళ్ళిపోవడానికి కొన్ని రకాల కారణాలు చెప్తాను అన్న. చెట్టు నుంచి కుళ్ళిపోయి వచ్చింది, అది ఒక రకం. ఈ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, కాలాన్ని బట్టి కాయలు మనం కొట్టకుండానే పగిలిపోతూ ఉంటాయి మొత్తం. అవి పగలకుండా ఉండేందుకు వాటి మీద నీళ్లు జరుగుతూ ఉంటారు. ఆ నీళ్లు చల్లి కూడా కుళ్ళిపోయేటువంటి అవకాశాలు కొన్ని ఉంటాయి. అవునా? ఇక్కడ ఇంకొక మాట నాన్న, కొబ్బరికాయ కొట్టడానికి తీసుకెళ్ళే ముందు చాలామంది ఇప్పుడు చేస్తున్నటువంటి జనాలు చేస్తున్నటువంటి ఒక పిచ్చి పనులు, కొబ్బరికాయని కడుగుతారు. టెంపుల్స్ లో చాలా వరకు ట్యాప్ కింద కడుగుతారు, దానికి బొట్లు పెడతారు, పసుపు పూస్తారు, బొట్లు పెడతారు, అంతా గందరగోళం చేస్తారు. అమ్మవారి తెల్ల అన్నట్టు తయారు చేస్తారు కొబ్బరికాయని.
కొబ్బరికాయలో ఉండేటువంటి నీళ్ళే పవిత్రమైనటువంటి నీళ్ళు అని చెప్పి చెప్తున్నప్పుడు ఉమ్, కొబ్బరికాయని కడగాల్సిన అవసరం ఏంటి? కొబ్బరికాయని పవిత్ర అంటే వాటిని పవిత్రం చేసేంత పవిత్రత మన దగ్గర ఉందా? ఉమ్, ఉమ్, ఒకటి. ఉమ్, అహంకారానికి చిహ్నంగా కొబ్బరికాయ కొట్టమని చెప్తున్నాం. ఉమ్, అవునా? మన అహంకారాన్ని భగవంతుడి ముందు ఛేదన చేయడానికి కొబ్బరికాయ కొట్టమని చెప్తున్నాం. మన అహంకారానికి అలంకారం చేసి మరి కొబ్బరికాయ కొట్టడం అవసరమా? ఉమ్, ఉమ్. ఓకే. అంతే కదా, అహంకారానికి అలంకారం చేసినట్టే. ఉమ్, అర్థమైంది. ఉమ్, కాబట్టి దయచేసి కొబ్బరికాయ కొట్టే ముందు కడగవద్దు, దానికి బొట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఉమ్, ఎవరైనా పెడుతున్నారా నిర్మోహమాటంగా మీరు చెప్పి ఆపిచ్చేసేయండి. ఓకే. కొబ్బరికాయ బొట్లు పెట్టకుండా కడగకుండా నిర్మోహమాటంగా చెప్పండి, ఉమ్, చేయకూడదు, అలా చేయొద్దన్నారు, చేయకూడదు, శాస్త్రంలో లేదు అని. ఉమ్, ఇంకా కొబ్బరికాయ కుళ్ళిపోతే ఇప్పుడు వీటన్నిటికీ కూడా కొన్ని కొన్ని కారణాలు చెప్తానన్న. జనాల ప్రభావం సినిమాల మీద ఎంత ఉందో నాకు తెలియదు, కానీ సినిమాల ప్రభావం జనాల మీద చాలా ఉంది. ఉమ్, ఇది ఒప్పుకొని తీరాల్సిందే మనం ఉమ్, తప్పనిసరిగా. అవునా? ఎందుకంటే ఇవన్నీ కూడా సినిమాల్లో చూపించేసి కొబ్బరికాయ కుళ్ళిపోయిందంటే ఏదో అశుభం జరుగుతుంది, ఏదో ప్రమాదం జరగబోతుంది, అమ్మో దీనికి చిహ్నంగా ఇది అయిపోతుంది. చెట్టు నుంచి కుళ్ళిపోయిన కాయకి మనం ఏం చేస్తాం నాన్న? ఉమ్, ఒకటి, నిజంగానే కాయ కుళ్ళిపోవడం కూడా అనకూడదు, కాయ పండింది అంటారు దాన్ని. ఉమ్, ఉమ్, కాయ కుళ్ళిపోతే దాన్ని కాయ పండడం అంటారు. ఉమ్. మన వాళ్ళు ఏది ఎక్కువగా కూడా పండితే దీపం ఆరిపోయింది అనం, అవును. దీపం కొండెక్కింది అంటాం. ఉమ్, ఉమ్, అలాగే కుళ్ళిపోయిన కాయను కూడా ఏం చేస్తాం మనం? పండింది అంటాం. ఇంట్లో బియ్యం కూడా అయిపోతే ఏం చేస్తాం? ఏదైనా అయిపోతే నిండుకున్నాయి అని చెప్తాం. అంట. అవునవును. దాని రివర్స్ కదా, అవును. అయిపోవడానికి నిండుకోవడానికి చాలా రివర్స్ కదా. ఉమ్, ఉమ్, అవునా? సో కాబట్టి ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా కూడా పలకూడదు, కుళ్ళిపోయిందని కూడా పలకూడదు మనం. కానీ వాడుక భాషలో అదే ఉంది కాబట్టి చెప్తున్నాం. కానీ కొబ్బరికాయ కుళ్ళిపోవడం వల్ల, పండడం వల్ల ఏ రకమైనటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు రావు. ఉమ్, ఇది నిర్మోహమాటంగా మెంటల్గా ఫిక్స్ అవ్వండి జనాలు. నిజంగానే దేవుడికి పూజ చేస్తున్నాం, కొబ్బరికాయ కుళ్ళిపోయింది, వెంటనే ఏం చేయాలి? చేతులు కడుక్కొని ఇంకో కొబ్బరికాయ కొట్టండి, అంతే. అంతే. ఇప్పుడు దేవుడికి నైవేద్యం అయితే ఏదో ఒకటి పెట్టాలిగా. అవునవును. అవునా? దానికి ఇంకో కొబ్బరికాయ కొట్టాల్సిందే కదా. ఉమ్, కాబట్టి ఇంకో కొబ్బరికాయ కొట్టండి. అంతేగాని ఈ కాయ కుళ్ళిపోయిందని చెప్పి అయ్యో కొయ్యో మొర్రో అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఏదో జరగబోతుంది, నా కొడుకు అమెరికాలో ఏదో పడిపోతున్నాడు, ఇక్కడ ఏదో పడిపోతున్నారు, ఈ పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు అనవసరం నాన్న. ఉమ్, కొబ్బరికాయ కుళ్ళిపోతే దానికి బదులుగా మరలా ఇంకో కొబ్బరికాయ కొట్టడమే ఉత్తమం. ఉమ్, అంతకుమించి వేరే మార్గం లేదు. దానివల్ల జరిగేటువంటి అశుభాలు అంతకంటే లేవు కాక లేవు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే గురుగారు. గురుగారు, మరి పువ్వు వచ్చినప్పుడు మాత్రం చాలా మంది ఫుల్ సంతోషం అయిపోతారు. ఇంకా మా ఇంట్లో ఏదో జరగబోతుంది, జీవితంలో ఏదో మార్పు రాబోతుందని. ఇలా దీనికి సంతోషపడచ్చు అంటారా? నాన్న, కొబ్బరికాయ కొట్టే విధానాలు చాలా చాలా రకాలు. అంటే మీరు అడుగుతుండే చెప్తున్నాను నేను. ఉమ్, కొబ్బరికాయ కొడతాం, పువ్వు వచ్చింది. పువ్వు వస్తే ఏంటి? ఎవరికైనా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి సంతృప్తి. అవును. అవునా? ఉమ్, నిజంగానే పువ్వు వచ్చిన ప్రతి పని సక్సెస్ఫుల్గా సాగినాయా? తెలీదు. ఉమ్, అలా ఏం లేదు. ఉమ్, కొబ్బరికాయ చెట్టు నుంచే పువ్వు ఉంది, ఉమ్, అది పండింది, బాగా ఎక్కువ మంచిగా పెద్దగా అయింది. కొట్టడం లేట్ అయ్యే కొద్దీ ఇంకా లోపల పువ్వు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్కి వచ్చింది కొబ్బరికాయ కొట్టేసాం. ఉమ్, కొన్ని రోజుల తర్వాత షాప్లోకి వచ్చిన తర్వాత మన చేతికి వచ్చింది, కొట్టేసాం, పువ్వు వచ్చింది. దానివల్ల ఏంటి? తినడానికి బాగుంటుంది. ఉమ్, ఒకటి నెంబర్ 1. ఉమ్, నెంబర్ 2, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కరెక్ట్ సగానికి పగిలిపోవాలి. 3 వక్కలు కాకూడదు, 4 వక్కలు కాకూడదు, ఉమ్, ఇట్లా నిలువుగా పగిలిపోకూడదు. ఇవన్నీ చాలా ప్రేలాపనలు ఉన్నాయి బయట జనాల్లో. ఉమ్, మనస్సులో కొంతమంది బీజం నాటేశారు నన్ను చెడుగా. అదే అదే. 4గా పగిలిపోతే నీకేదో చెడు జరుగుతుందని, ఉమ్, ఇట్లా నిలువుగా పగిలిపోతే ఏదో జరిగిపోతుందని, పువ్వు వస్తే మంచి జరుగుతుందని, కొబ్బరికాయ కుళ్ళిపోతే ఇదైపోతుందని. ప్రకృతి సిద్ధంగా జరిగేటువంటివి నీ ప్రమేయం లేకుండా నువ్వేం చేస్తావు చెప్పండి ఏమీ చేయలేము. కదా. ఒక మాట చెప్తానన్న, హోటల్, ఉమ్, రెస్టారెంట్లు లేదా హోటల్స్ ఉంటాయి. ఉమ్, వాళ్ళు రోజు కొబ్బరి చట్నీ చేస్తారు. ఉమ్, కొబ్బరికాయలు కొట్టారు, కాయ కుళ్ళిపోయింది, వాడికి ఏమైనా లాసా? తీసి కొబ్బరికాయ కొడతాడు, పడేస్తారు అంతే. ఒక కొబ్బరికాయ లాస్ అయిపోతాడు. అంతే. పువ్వు వచ్చింది, ఉమ్, వాడు వ్యాపారం ఏమైనా ఇది అవుతుందా? వాడు ఎక్కడ కొడతాడు? తీసుకెళ్ళి ఎక్కడో చిన్న బండ మీద కొడతాడు వాడు, అంతే అంతే. కొబ్బరి చట్నీ కోసం. ఉమ్, ఉమ్, అవునా? కరెక్ట్. మరి దానివల్ల ఏమైపోతుంది వాడికి? ఉమ్, మరి ప్రతిరోజు పూలు వచ్చి కొబ్బరికాయలు కొన్ని సీజన్లో వస్తాయి మనకి. ఉమ్, ఇది కూడా సీజన్ బట్టే వస్తాయి ఆ పూలు కూడా. అన్ని సీజన్స్లో ఆ కాయలు రావు. ఓకే. లేత కొబ్బరికాయలు అంటే కొత్త కొబ్బరికాయలు అంటాం. కొత్త కొబ్బరికాయలు, పాత కొబ్బరికాయలు ఇట్లా వస్తుంటాయి. పాత కొబ్బరికాయలు అన్నింటిలో కూడా పూలు ఉండాలని గ్యారంటీ లేదు. ఓకే. అవునా? సో కాబట్టి వాటి వల్ల ఏ రకమైనటువంటి సంశయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పూలు వచ్చినంత మాత్రాన మనకి
పండిపోతుంది అంటే మానసికంగా మీరు సంతృప్తి పడితే పడండి కాక, దానివల్ల ఏ రకమైనటువంటి ఇది ఉండదు. లేదు నిజంగానే చెడిపోయింది కొబ్బరికాయ, దానివల్ల నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కాయ కుళ్ళిపోతే వెంటనే కొబ్బరికాయ కొట్టడం, అంతమించి చేయగలిగింది ఏమీ లేదు. గురుగారు మీరు కొట్టక ముందు కడుగుతారు, బొట్లు పెడతారు అన్నప్పుడు నాకు ఇంకొక చిన్న సందేహం చెప్పండి. వచ్చింది. కొట్టిన తర్వాత సాధారణంగా చాలా సార్లు కొట్టిన తర్వాత వాటికి కుంకుమ పెడతారు. ప్లెయిన్గా వైట్గా ఉండకూడదు అన్నట్టు, లేకపోతే ఏదో రీజన్స్ వల్ల అయితే కుంకుమ పెడతారు. కొంతమంది అలా పెట్టకూడదు అని కూడా అంటారు, కొంతమంది అలా పెట్టాలి ఖచ్చితంగా అంటారు. ఏది రైట్? మంచి ప్రశ్న అనేది. కొబ్బరి చిప్ప నిండా కుంకుమ పోసి మీకు ఇస్తే తింటారా? మరి దేవుడికి ఎట్లా నైవేద్యం పెడతానన్న? చిన్నగా బొట్టు కూడా పెట్టకూడదు. అది తెలియ అంటే ఒక అలవాటుని ఆచారంగా మార్చడం వేరు నాన్న. అలవాటు వేరు, ఆచారం వేరు, శాస్త్రం సంప్రదాయం వేరు. ఒక మాట చెప్పాలంటే పూర్వకాలంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకునేవాళ్ళు. అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్న తర్వాత పూజారి గారు ఏం చేసేవారు, కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి కొద్దిగా ఆ కొబ్బరి చెప్పిన చివరన ఆ కుంకుమ పూసి ఇట్లా ప్రసాదం ఇచ్చేవాళ్ళు. మనం బొట్టు పెట్టుకోవడానికి కుంకుమార్చన చేసిన అమ్మవారు కుంకుమార్చన చేసిన కుంకుమ మనకి ఇస్తారు కదా, అది వెంటనే బొట్టు పెట్టుకోవడానికి ఏం చేసేవాళ్ళు, ఆ కొబ్బరి చిప్ప మీద చివరిగా అట్లా లైట్గా పూసేసి మన చేతికి ఇచ్చేవాళ్ళు. అది తీసుకొని మనం బొట్టు పెట్టుకునేవాళ్ళు. ఆ చివరికి ఏమైంది, అదే ఒక ఆచారం. అమ్మో బొట్టు పెట్టకపోతేనా, బొట్టు పెట్టు బొట్టు పెట్టు బొట్టు పెట్టు చెప్తూనే ఉంటారు వీళ్ళు. అవును, కుంకుమ పూసిన కొబ్బరి మనం తింటామా, దేవుడికి నైవేద్యం పెడతామా అని. ఇంకోటి కూడా ఇప్పుడు కూడాను గుమ్మడికాయ మీదైనా, కొబ్బరికాయ మీదైనా, నిమ్మకాయ మీదైనా, దేని మీదైనా సరే పసుపు కుంకాలు పూసాము అంటే అది బలి కింద లెక్క, నైవేద్యం కాదు. బలిహరణ వేరు, నైవేద్యం వేరు. ఓకే ఓకే గురుగారు. గుమ్మడికాయ కొట్టగానే ఏం చేస్తానన్నా మనం ఇలా పసుపు కుంకాలు వేస్తాం, నిమ్మకాయ కొయ్యగానే పసుపు కుంకాలు వేస్తాం. అట్లానే కొబ్బరికాయ మీద కూడా వేస్తాను ఉంటే అది బలిహరణ అవుతుంది, కానీ నైవేద్యం ఎట్లా అవుతుంది? కరెక్ట్. అవునా? కాబట్టి కుంకుమ బొట్టు పెట్టడం అవివేకం అని చెప్తా. దాంట్లో ఈ సంశయంలో లేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు జనాలు. అవివేకంతో చేస్తున్నటువంటి పనులు ఇవి. కొబ్బరికాయ కొట్ట ముందు బొట్టు పెట్టకూడదు, కొట్టిన తర్వాత కూడా నైవేద్యానికి బొట్టు పెట్టవద్దు. పెడితే అలా నైవేద్యం అమ్మవారికైనా ఏ దేవుడికైనా సరే నైవేద్యం పెడితే శుభ్రమైనటువంటి కొబ్బరికాయ నైవేద్యం పెడుతున్నాం. దాని మళ్ళీ కుంకాలు పూసి, పసుపులు పూసి, అది చేసి ఇది చేసి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టక ముందు కూడా కడిగి బొట్లు పెడతాను నాన్న. కొట్టగానే ఆటోమేటిక్గా మన చేతికి అంటుకున్న కుంకుమ అంతా ఏమవుతుంది, దానికి అంటుకుంటుంది. అలాంటిది నైవేద్యం ఎట్లా పెడతాను నాన్న, మనమే తినం. కరెక్ట్. ఓకే గురుగారు. కదా, అలా పెడితే బలిహరణ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయచేసి పసుపు కుంకాలు పెట్టడాలు కొబ్బరికాయ కొట్టక ముందు పెట్టకూడదు, కొట్టిన తర్వాత కూడా బొట్లు పెట్టకూడదు. ఓకే గురుగారు, మనం ఎలాగో ఈ టాపిక్ మాట్లాడుతుంటే నాకు ఇంకొక డౌట్ వచ్చింది. నాకు నిజంగా తెలీదు, కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొంతమందిని చూస్తుంటే ఇలా కొట్టి వాటర్ అందులోనే హోల్డ్లో పెట్టి విగ్రహాల మీద ఇలా పోస్తూ ఉంటారు. అలా పోయొచ్చు అనేది ఫస్ట్ క్వశ్చన్. అలా పోసిన తర్వాత లేదా కొట్టిన తర్వాత కొంచెం ఇట్లా వాటర్ ఉంటే హోల్డ్ చేసి వాళ్ళే తీర్థంలాగా పోసేసుకొని తాగుతారు. ఈ రెండు చేయొచ్చు అలాగా పనులు? ఇక్కడ ఒక మాట చెప్పేది ఏంటన్నా, ఫలం పూర్ణఫలం కాబట్టి కొబ్బరికాయ కొట్టి భగవంతుడి మీద పోయడం అనేది తప్పులేదు, పోయొచ్చు. అసలు ఇంకోటి కూడా ఏం చెప్తుంది అంటే, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా ఒక గ్లాసులోనో ఒక చెంబులోనో పోసుకున్న తర్వాత భగవంతుడి మీద పోయడం అనేది ఉత్తమం. అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి నిజంగానే పోయడానికి అవకాశం లేదు కాబట్టి కొబ్బరికాయ కొట్టేసాం, భగవంతుడి మీద పోసేసాం, ఇలా కొట్టేసి పోసేసాం. కానీ అవి మనం తీర్థంగా అందరూ తలా కాస్త తీసేసుకొని ఈ కొబ్బరి చిప్పలు తీసుకెళ్ళి నైవేద్యం పెడితే, ఎంగిలికి కొబ్బరి చిప్పలు నైవేద్యం పెట్టినట్టే కదా దేవుడికి. కొట్టేసి అందరు తీర్థం దాగి పెడుతున్నారు అంటే ఎంగిలే కదా, మరి దాంట్లో ఉండే ఆ కొబ్బరిని అంటుకున్న నీళ్ళే కదా ఇవి. అవునవును. అవి మనం ముందుగానే తాగుతున్నాం అంటే, కొబ్బరి చిప్పలు మిగిలివి పెడుతున్నాము అంటే మేము తాగేసాం, మిగిలిన నువ్వు తినేసే అని చెప్పడమా? తప్పు కదా. భగవంతుడు పెట్టిన తర్వాతనే కదా మనం తినాల్సింది. కాబట్టి దయచేసి చాలా మీరు చెప్పింది నేను కూడా చాలా చోట్ల చూస్తుంటా. కొబ్బరికాయ కొడతాడు, పట్టు అని ఇంట్లో పిల్లలు వాళ్ళందరికీ తీర్థం ఇచ్చేస్తాడు, ఆ తర్వాత తీసుకెళ్ళి కొబ్బరి చిప్పలు నైవేద్యం పెడతాడు. అది చాలా తప్పు నాన్న. దానివల్ల ఎంగిలిది భగవంతుడికి నైవేద్యం పెట్టినటువంటి పాపం వస్తుంది. కాబట్టి అట్లాంటివి చేయొద్దనే చెప్తాం. అలాంటప్పుడు ఇంకా గ్లాస్లో ఆ వాటర్ పెట్టేసి చిప్పలతో పాటు గ్లాస్ని కూడా పెట్టి మొక్కేసిన తర్వాత పలహారం లాగా ఇస్తాం, అంతేనా? ఇక్కడ మనం కొబ్బరికాయ పూజ చేసేటప్పుడు నాన్న స్నానం అని చెప్పి భగవంతుడికి మనకు షోడశ ఉపచారాలు అని చెప్పి 16 రకాల ఉపచారాలు చేస్తాం ఆయనకి. వాటిలో స్నానం అనేటువంటిది అప్పుడు కొబ్బరికాయ కొడతాం మనం. అసలు ఆ స్నానం అప్పుడు కొట్టిన కొబ్బరికాయ కూడా నైవేద్యాన్ని పనికిరాదని చెప్తాం. అర్థమైందా? భగవంతుడికి మనం కొట్టింది, కానీ ఆ నీళ్లు స్నానం అన్నప్పుడు మనం నీళ్లు చదువుతూ ఉంటాం మంత్రం చెబుతూ. ఆ నీళ్లు స్నానానికి వాడిన తర్వాత మిగిలింది కూడా స్నానానికి సంబంధించినటువంటిది కొబ్బరి కూడా. కాబట్టి అది నైవేద్యానికి పనికిరాదుగా. మనం బకెట్లో స్నానం చేసిన సగం నీళ్లు తీసుకొచ్చి తర్వాత మనం
ఇది చేస్తామా? లేదు లేదు. మంచినీళ్ళు తాగడానికి ఉపయోగపెడతామా? పెట్టం కదా. ఇది కూడా అంతే. స్నానానికి కొట్టినటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో భగవంతుడికి అదే పెట్టం. అలాంటిది భగవంతుడికి వాడినటువంటి స్నానానికి వాడినటువంటి కొబ్బరి నీళ్లు వాడిన కొబ్బరికాయ నైవేద్యం పెట్టడానికి పనికిరాదన్నప్పుడు మనం తాగేసి దేవుడికి నైవేద్యం పెట్టడం ఎంతవరకు మనకు వస్తుంది? ఓకే గురుగారు. సో కాబట్టి అలా చెయ్యొద్దు, పనికిరాదని చెప్పి. సో కొట్టిన తర్వాత దేవుడి పైన అభిషేకంలా చేసి వాటిని అక్కడ పెట్టి మొక్కడం తప్పు లేదు. తప్పు లేదు, కానీ అక్కడ ఆ. ఉండేటువంటి పరిస్థితిని బట్టి. ఆ, అంతేగాని మనం తీర్థం తీసుకోవడం మాత్రం తప్పు. ఓకే. ఆ తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఉమ్, అది తీర్థం అవుతుంది. ఉమ్, ఖచ్చితంగా గురుగారు. మా సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.